హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మన తెల్ల సన్నాల మిరప చెట్టు చూసేద్దామా మన గార్డెన్లో? ఇది ఎలా మలుస్తుంది అనుకున్నారు? నేను సరుకులు కూరగాయలు తెప్పించిన రోజు చక్క తొడాలు వేసేసి గింజలు తొడలు ఇటు వేసారండి మొక్కలకి వెళ్ళి. నేను ఏది మొక్కలకి ఎరువుగా తయారు చేసుకుంటానండి. వేస్ట్ ఏది బాగాను, ఉల్లిపాయ తొక్కలైనా కోడిగుడు తొక్కలైనా అసలు నేను వేస్ట్ చేయనండి. అన్నీ చక్కగా చెట్లకే వేసుకుంటానండి. ఆ వేసినట్లలో గింజలు చక్క 10 గింజల దాకా ఈ కంపంపడం వలిసినండి. ఈ కంపంపడం వలిస్తే చక్కగా 5-6 కుదుళ్ళు అయినాయి. 5-6 కుదుళ్ళు 2 చెట్లు మటుకు కాయలు కాసినండి. అయిగోండి ఎంత బాగున్నాయో చూడండి. కాయలు తెల్లసన్నాలు అంటారండి. మొన్న ఒకసారి అయితే 5-6 కాయలు ఇస్తే నేను తాలింపు వేసానండి. కాకపోతే ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, దీనికైతే మేము ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, ఏ మందు వేయలేదు నేను. అదిగోండి ఓన్లీ కింద వేసాను నా కోడిగుడు తొక్కలు, అయిగోండి ఉల్లిపాయ తొక్కలు, ఇట్లాంటివి తప్ప నేను ఏమీ వేయలేదండి. కాయలు మట్టికి ఘాటు ఉన్నాయండి, యమా ఘాటు ఉన్నాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది మిరపకాయలు మట్టుగా అండి. మొన్న చట్నీకి అయితే 10 కాయలు అయితే చట్నీ అయిపోయిందండి. కూరకు కూడా ఘాటు ఉంటాం, 5-6 కాయలతో కూర అయిపోతుందండి. ఈరోజు కూడా కొంచెం నేను కోడిగుడ్డు పొడులు కూడా 4 కాయలు కోసేసానండి. కోసే ముందు వీడియో చేద్దాం అనుకున్నానండి, తీయటం కుదరలేదు. ఇప్పుడు తీసుకున్నాను వీడియో. ఈ చల్లటి గాలికి అండి, ఈ చల్లగాలికి సంతోషం వేస్తుంది, ఒక పక్క బాధ వేస్తుందండి. పొలాలన్నీ వరికోతలకు వచ్చేసి రెడీగా ఉన్నాయండి. పొలం అంతా తిరగబారిపోయింది. అసలు గింజలైన ఇంటికి కొత్తగా రావు ఏంటో స్కైలాబ్ ఏదో వర్షం అంట ఏంటో పెద్ద దాని పేరు ఏదో చెప్పారండి, అదేదో వర్షం అంటున్నారండి. ముంతా తుఫాను ఏదో అంటే మా పాప పద్దాక పిన్ని రేకులు కొట్టుకుపోతుంది, ఇల్లు కొట్టుకుపోతుంది, ఈ వరద చూడు పిన్ని అంటే నాకు భయం వేస్తుందండి. మన మెరక ప్రదేశం కదండి, మనకైతే రాదు, కాకపోతే కొంచెం భయంగా ఉంటుంది కండి, గాలిలో వెళ్తుంది కదా. ఎప్పటి వరకు డాబా పైన బట్టలు ఆరడం సరిపోయిందండి. పైన ఈ గాలికి కింద పడిపోతా ఉన్నాయండి బట్టలన్నీ. చూసారండి మా చెట్టు ఎంత మంచిగా అనిపిస్తుందండి. మిరప చెట్టు మీకు నచ్చిందండి మిరప చెట్టు? ఇదిగోండి ఈ పక్కన ఇంకో చెట్టు ఉంది, ఇదిగోండి దీనికి కూడా 10 కాయలు సన్నటి కాయలు కాస్తున్నాయి చూడండి. ఇదిగోండి పైన పూత కూడా చక్కగా 10 కాయల దాకా కూడా పూత కూడా ఉందండి. చూసారా? ఈ చెట్టు కూడా ఈ గెలకు కూడా ఉందండి చూడండి. ఇదిగోండి పూత ఎంత బాగుందో, కొద్ది పూతతో చక్కగా బోల్డ్ కాయలతో మరిన్ని వీడియోలతో మనకు మళ్ళీ వచ్చేస్తుంది మన మిరప చెట్టు. మన మిరప చెట్టు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చండి ప్లీజ్, సబ్స్క్రైబ్.